హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనము ఇప్పుడు శ్రీ శ్యామల నవరత్న మాలికా స్తోత్రములోని ఆ 9 శ్లోకాల అర్థము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం. ఎడమ చేత్తోటేమో వీణను దగ్గరగా గుండెలకి దగ్గరగా కదలకుండా పట్టుకుంది కదా. ఇప్పుడు కుడి చేతి వేళను కదుపుతోంది. ముఖరిత అంటే వేళని కదుపుతోంది అన్నమాట. నఖముఖ అంటే గోటి వేళ్ళు, గోటి చివరి భాగంతో వీణ యొక్క తీగలను మీటుతోంది. వీణ వాయిస్తోందన్నమాట తల్లి. అప్పుడు వీణ వాయిస్తుంటే ఏమవుతుంది, మధురమైన శబ్దాలు వస్తాయి కదా, చక్కటి రాగాలు వస్తాయి కదా. ఆ శబ్దములో లీనమైపోయింది ఆ తల్లి. లీనమైపోయి చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పొందుతోందన్నమాట. ముఖమంబ మోదయతు మాం ముక్తాతాటంక ముగ్ధహసితం తే. ఆవిడ ముఖం ఎలా ఉందో చెప్తున్నారు. ఎంతో సంతోషంగా వెలిగిపోతూ ఉంది కదా, ఆ శబ్దాన్ని ఆస్వాదిస్తోంది. ఆ శబ్దంతో లీనమైపోయి సంతోషంగా ఉన్న ఆ ముఖం ఎలా ఉందో ఇప్పుడు చెప్తున్నారు. ఆ తల్లి ముక్తాతాటంకాలు ధరించిందిట. అంటే ముత్యములతో చేసిన తాటంకాలు, ముత్యములతో చేసిన చెవి కమ్మలు ధరించిందనమాట. ఆ తల్లి శ్యామవర్ణంలో ఉంటుందనుకున్నాం కదా మనం. ఆకుపచ్చ నీలి రంగులో ఉన్న శరీర కాంతితో కలది కదా. అటువంటి శరీర కాంతి కలది ఈ ముత్యాల తాటంకాలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి కదా. కానీ ఆ మెరుపు ఎందుకు పనికి రావట్లేదు దేని ముందు? ముగ్ధహసితం తే. ఎంతో సంతోషంతో ఆ వీణ మీటుతూ అందులోంచి వచ్చే శబ్దంలో లీనమైపోయి సంతోషంతో ఉన్న నీ ముఖంలో చిరునవ్వు కనపడుతోంది. చిరునవ్వుతో ఏమవుతుంది, దంత పలువరస కనపడుతుంది కదా. ఆ తెల్లనైన పలువరస కనపడేటప్పటికి ఆ చిరునవ్వు ముందు ఆ ముత్యాల తాటంకాలు వెలవెలబోయాయట. అటువంటి సంతోషంగా ఉన్న నీ స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను తల్లి అంటున్నారన్నమాట. అటువంటి స్వరూపానికి మనం నమస్కారం చేస్తే ఏమవుతుంది, మనకి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది కదా. మనం అమ్మవారిని ఆ రూపంలో ధ్యానం చేయగలగాలి. అమ్మవారు కూర్చుని చక్కగా వీణ మీటుతూ ఉన్నట్టు, చాలా సంతోషంగా వెలిగిపోతూ ఉన్నట్టుగా మనము ధ్యానము చేయగలగాలి అని అంటున్నారన్నమాట కాళిదాసు మహాకవి గారు. సరిగమ పదని రతాం, సరిగమ పదని అనేవి సప్తస్వరాలు కదా, సంగీతానికి మూలము. తల్లి సప్తస్వరాలను పలుకుతోందిట, రాగాలను ఆలపిస్తోందిట. రాగాలను పాడుతూ వీణా సంక్రాంత కాంతహస్తాం తాం, రాగాలను పాడుతూ వీణను తన చేత్తోటి మీటుతోందిట, వాయిస్తోందన్నమాట వీణని కూడా. శాంతాం మృదుల స్వాంతాం, మెత్తనైన మనస్సు, కోమలమైన మనస్సు కలదానవమ్మా శాంతాం. ఆ సంగీతం యొక్క శబ్దము వలన, ఆ ధ్వని వలన నువ్వు శాంతిని, ప్రసన్నతని పొందుతున్నావమ్మా. కుచభరతాం, జగత్ పోషిణివి కదా, మా అందరి కోసము ఉన్నావు తల్లి నువ్వు. శివకాంతాం, శివుని యొక్క అర్ధాంగివైన నీకు తాం నమామి, నీకు నమస్కారము చేస్తున్నాను. మనము అమ్మని ఈ రూపంలో వీణ పట్టుకుని చక్కగా కూర్చుని మీటుతూ పాటలు పాడుతూ ఉన్న రూపాన్ని ధ్యానము చెయ్యగలగాలన్నమాట. అప్పుడు మనకి అమ్మ కనపడుతుందని అంటున్నారు. అవటు తట ఘటిత జూటీ తాడిత తాళీ పలాశ తాటంకాం. జూటీ తాడిత అంటే ఆ తల్లి యొక్క కురులు ఎలా ఉన్నాయి, మెత్తగా పొడవుగా ఒత్తుగా చాలా చక్కగా ఉన్న ఆ కురులు అమ్మవారు కొప్పు పెట్టుకున్నారట, ముడి వేసుకుని. పెద్ద కొప్పు ఉందన్నమాట. తాళీ పలాశ తాటంకాం, మంగళప్రదమైన తాటి ఆకులతో చేసిన తాటంకాలను పెట్టుకుందిట. ఇందాక ముత్యాల తాటంకాలు చూసాం కదా, ఆ తల్లి యొక్క చిరునవ్వు ముందు వెలవెలబోయాయి. ఇప్పుడు శుభమైన తాటి ఆకులతో చేసిన తాటంకాలు పెట్టుకుంది. పెద్ద కొప్పు ఉంది తల్లికి. ఆ సంగీత వైభవంలో మునిగిపోయి ఉంది. వీణ మీటుతోంది, సప్తస్వరాలను పాడుతోంది. వీణావాదన వేళా కంపిత శిరసాం నమామి మాతంగీం. నువ్వేం చేస్తున్నావు, ఆ సంగీత వైభవంలో మునిగిపోయి ఉన్నావు, వీణానాదంలో లీనమైపోయి ఉన్నావు. సంతోషంతో ఏం చేస్తున్నావు తల్లి, నీ శిరస్సు ఊపుతూ ఉన్నావు సంతోషంలో మైమర్చిపోయి.
అప్పుడేమవుతోంది, నువ్వు శిరస్సు ఊపుతూ ఉంటే నీ పెద్దదైన కొప్పు ఉందే, ఆ కొప్పు నీ శిరస్సు ఊపుతూ ఉంటే నీ కొప్పుకి మంగళకరమైన ఆ తాటి ఆకుల యొక్క తాటంకాలు తగులుతూ ఉన్నాయమ్మా. ఇంతటి మంగళకరమైన రూపాన్ని నేను దర్శిస్తున్నాను తల్లి. నమామి మాతంగి, అటువంటి మాతంగి స్వరూపానికి నమస్కారము అని అంటున్నారన్నమాట. మనందరికీ కూడా ఆ రాజశ్యామల యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.